స్టే ఇచ్చారు కాబట్టి మేము దాన్ని రిమూవ్ చేయలేకపోతున్నాం. వన్స్ కోర్టు నుంచి ఆర్డర్ వస్తే కోర్టు రిమూవ్ చేస్తాం. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్. దిస్ ఇస్ నాట్ దేర్ ఓన్ ప్రాపర్టీ. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్. సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్. దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రోడ్? సడన్ గా కాదండి, సిన్స్ లాంగ్ టైమ్ వీఆర్ సేయింగ్ దిస్ వన్. చాలా రోజులు చేస్తున్నాము. దట్టు మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్ అప్డేట్ చేస్తుందో మేము అక్కడ ఫైన్ వేస్తున్నాం. చూడండి, అంత పార్కింగ్, ఇదంతా రోడ్ వే. ఒక 100 మంది వస్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. మీరు చూడండి, యూ కెన్ సీ ఇక్కడ జామ్ అవుతుందండి. ఇదంతా కేబిట్ మొత్తం జామ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ 100 people, thousands of people are suffering. Okay, that's why we are doing that one. This is not our personal issue. అందరూ చేసుకున్నారు కదా సార్ బిజినెస్. అందరూ చేసుకున్నారు. ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ మాత్రమే మేము ఎంటర్ అవుతాము, కానీ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. సపోజ్ ఒక చిన్న బడ్డీ పెట్టుకున్నాడు, ఏ ట్రాఫిక్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అప్పుడు మేము కొద్దిగా హ్యూమానిటీ గ్రౌండ్స్ అంతే. అది కూడా లీగల్ కాదు. ఎవరికి ఇబ్బంది లేకపోతే ఇబ్బంది అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది ఎంతవరకు కొద్దిగా మేము అంతేగాని ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ వచ్చి మీకు చూడొచ్చు, లేకపోతే ఎంత కేబుల్ జామ్ అయిపోతుంది. అందుకని మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10 people ఇక్కడ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు. కానీ ఇక్కడ అందరికి పర్మిషన్ ఇచ్చి మీ ఒక్కరిదాన్ని ఆపారు. అందరూ అమ్ముకుంటున్నారు, మా ఒక్క బండి ఆపారు. మీరు అడిగారు దేనికి మా బండి అని ఆపారని అడిగితే ఇప్పుడు చెప్పారు కదా, మీరు చూస్తున్నారు కదా, సమాధానం చెప్తున్నారా మాకు? సమాధానం చెప్పారా మాకు? మీడియా కాబట్టి మీరు అడిగితే వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఇంగ్లీష్ నాకు రాదు, ఏం మాట్లాడారో నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ చెప్తున్నా, మరి నేను ఇక్కడ పర్మిషన్ లేదు, ఇక్కడ అమ్మకూడదని వాళ్ళు చెప్తున్నారు. మరి అది కరెక్టే, నేను దానికి ఒప్పుకుంటాను. నేను అందుకే నా పబ్లిక్ నేను అదే చెప్తాను, నా కస్టమర్స్ అను పార్కింగ్ అంటే ఎక్కడ చూపిస్తాం నాన్న. నేను అదే చెప్తాను. ఇక్కడ మామూలుగా మాకు చెప్పిన ఇదైతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇబ్బంది లేకుండా అమ్ముకోండి, ఇబ్బంది లేకుండా అమ్ముకుంటే వాళ్ళు కూడా మా జోలికి రాదు, మా జోలికి రాదు. అది వాస్తవం. ఎందుకంటే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అది అటు పక్కన పెట్టుకోమని ఆల్రెడీ పబ్లిక్ కూడా నేను చెప్తున్నా, కస్టమర్స్ కూడా ఇబ్బంది అవ్వద్దు, మన వల్ల ఇంకోళ్ళు సఫర్ అవ్వద్దని కూడా ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. ప్లీజ్ దయచేసి నా ఉపాధి ఇదే, మీరు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఇంతమంది ఎంకరేజ్ ఉంది. కానీ అదే ఇదిగా నాకు పబ్లిక్ ఇష్యూ కాకుండా కూడా లా అంటారు ఏదో దాని ఇష్యూ కాకుండా కూడా దయచేసి మీరు ప్లీజ్ కోఆపరేట్ చేయండి నాకు. ప్లీజ్ అదే మీరు నాకు చేసే పెద్ద స్థాయి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని